హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉచిత గ్యాస్ సిలిండర్పై బిగ్ అప్డేట్. ఆ డేట్లోగా బుక్ చేసుకోవాల్సిందే. కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ధ్యేయంగా అడుగులు వేస్తూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ వస్తుంది. తాజాగా సూపర్ 6లో హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి కానుక సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీపం2 పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలామందికి మొదటి విడత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. అయితే కొంతమంది ఇంకా తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి మహిళా ఉచిత గ్యాస్ సిలిండర్ అందింది తిరుగుతామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నా సరే పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పథకం ప్రారంభించిన 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా ఇంకా చాలామంది మహిళలు తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. వీరంతా మార్చి 31వ తేదీ లోపల ప్రభుత్వం ఉచితంగా అందించే మొదటి విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాలని తెలియజేశారు. లేదంటే మార్చి 31వ తేదీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకుంటే అది 2వ విడత గ్యాస్ సిలిండర్ కిందికి వస్తుంది. దీంతో లబ్ధిదారులు తొలి విడత గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు అవుతుంది. ఫలితంగా వారికి ఏడాదిలో 2 ఉచిత సిలిండర్లు మాత్రమే అందుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక గ్యాస్ సిలిండర్ కనెక్షన్ 1 చొప్పున సిలిండర్లను ఉచితంగా ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 4 నెలలకు 1 చొప్పున ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఇవ్వమన్నారు. ప్రధాని ఉజ్వల యోజన పథకంలో మార్పులు చేసే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా డెలివరీ అయిన వెంటనే లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అర్హతలైన లబ్ధిదారులు మహిళలు మార్చి నెల చివరి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.